ప్రతి సందర్భంలో తెలంగాణ సంక్షోభం ప్రతి సందర్భంలో సిద్దిపేటనే ఆ సంక్షోభాల నుంచి బయటేసింది. ఒక్క సిద్దిపేట సమస్య కాదు, మొత్తం యావత్ తెలంగాణ సమస్యలు బయటేసినటువంటి పరిష్కారమే సిద్దిపేట నుంచి వస్తుంది. అట్లే మొదటి నుంచి తెలంగాణ సమైక్యాంధ్రలో ఉన్నటువంటి మన బాధలన్నీ, తెలంగాణ ప్రజల బాధలన్నీ సిద్దిపేటే ఆ బాధలకు పరిష్కారం చూపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. ఒక ఉద్యమం రాష్ట్రాన్ని సాధించడం కోసం ఉద్యమం ఎట్లా చేసిందో తెలంగాణ అభివృద్ధి చేసుకోవడం కోసం కూడా అభివృద్ధిని కూడా ఒక ఉద్యమంలాగా చేసుకుంది. కానీ తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాల వల్ల మిస్ అయినటువంటి అభివృద్ధి ఇవాళ కుంటుపడ్డది. అన్ని రంగాలలో ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి రేవంత్ సర్కారు దగా పాలన కొనసాగుతుంది. ఈ దగా పాలన వరకు మళ్ళీ సిద్దిపేటనే సిద్ధమైంది. ఇవాళ సైన్యం చూసి ఉంటారు మీరు, 40 డిగ్రీల వెంటలో ఒక 1500 మంది సిద్దిపేట నుంచి మేము ప్రజలకు వాళ్ళ బాధలు చెప్దామని మేము వచ్చాం. ప్రజలారా, ప్రజాపాలన దగా పాలన యొక్క విషయాలు చెప్దామని మేము పాదయాత్ర వస్తే ప్రజలే మాకు నీరాజనాలు బట్టి ప్రజలే మాకు చెప్తున్నారు ఈ పాలన, ఈ దగాకోరు పాలనకు విముక్తి ఎప్పుడు అని ప్రజలే మమ్మల్ని మాకు వివరంగా చెప్తున్నారు. ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, ఎన్నడూ విముక్తి అవుతాము, మోసగారు ఈ ప్రభుత్వాన్ని, ఈ దగాకోరు ప్రభుత్వానికి అందం లేదా, కేసీఆర్ గారు ఇప్పటికైనా బయటకు వచ్చాడు, త్వరలోనే మళ్ళీ మాకు విశ్వాసం ఉంది ఈ దగా పాలన పోయి తిరిగి కేసీఆర్ గారి నిజమైనటువంటి స్వర్ణ పాలన వస్తాయని ఆశిస్తున్నామని చెప్తున్నారు.